ముందుగా సార్ ఇలా చూడండి సార్, కెమెరా చూడండి. ప్రణీత్ చెప్పలే సార్, కొంచెం ముందుకు. రాష్ట్ర ఐఎంఏ స్టేట్ కాన్ఫరెన్స్ జరిగింది. నేను స్టేట్ ప్రెసిడెంట్ గా టేక్ ఓవర్ చేసినప్పుడు అప్పుడు కూడా స్టేట్ ఐఎంఏ వారి సేవలకు ఇవన్నీ కూడా చిన్న చిన్న గుర్తింపులే. భవిష్యత్తులో తప్పనిసరిగా డాక్టర్ పద్మశ్రీ అవార్డు వారికి అతి త్వరలోనే రావాలని మనసారా కోరుకుంటున్నాము. మరొకసారి ఈ అందరూ కూడా నిరుపేదల వీళ్ళు మేము చేయించండి అని పంపించిన వాళ్ళందరినీ కూడా వీరు స్వీకరించి ఆపరేషన్లకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రముఖ న్యాయవాది రామచంద్ర గారిని మాట్లాడవలసింది. అభినందనీయం. ఈ సేవా కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శాసనసభ్యులు శ్రీశైలం నియోజకవర్గం శ్రీ గుడా రాజశేఖర్ వాళ్ళకి పెట్టిన తర్వాత దాని మీద మళ్ళీ వాళ్ళకి ఆడియాలజిస్ట్ పుట్టుకతో ఉన్నటువంటి మిషన్లు కూడా డిజిటల్ హియరింగ్. వెంకటస్వామి వచ్చినాడు. చిన్న రూపెన్ చిన్న నేను మధుసూదన్ గారు కానీ డాక్టర్ రవికృష్ణ గారిని కానీ భూమా నాగిరెడ్డి గారు వచ్చారో అప్పుడు బాగా చూసేవాడిని ఇంట్లో కానీ ఇంకోటి కానీ. భూమా నాగిరెడ్డి గారు ఎప్పుడైతే నంద్యాలకు వచ్చారో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయబడ్డాడు. ఉదాహరణకి రోడ్డు వైండింగ్ అయితేనేమి, 10,000 ఇళ్ళు అయితేనేమి, ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు నంద్యాలకు వచ్చినప్పుడు చేయడం జరిగింది. చాలా పట్టుదలగా నంద్యాలని అభివృద్ధి చేయాలని చెప్పి అమ్మ చనిపోయిన తర్వాత చాలా పట్టుదలగా కూర్చొని ఆ రోజు నంద్యాల ఎమ్మెల్యేగా మీరు ఆయనకు అవకాశం ఇవ్వడము, మరి ఆయన కూడా అంతే పట్టుదలతో నంద్యాలలో కూర్చొని ఆ రోజు మరి డాక్టర్లుగా సార్లో ఆ రోజు ఏ కార్యక్రమాలు పెట్టినా, ఏ సేవా కార్యక్రమాలు పెట్టినా కూడా ఖచ్చితంగా నాన్న హాజరయ్యేవాడు. మరి అదే విధంగా వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా ఖచ్చితంగా భూమా నాగిరెడ్డి గారు దగ్గరుండి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునేవాళ్ళు. మరి మొదటిగా నేను వాళ్ళని చేసే సేవా కార్యక్రమాలకి కంగ్రాచులేట్ చేస్తూ, చివరిగా నేను కూడా మా నాన్నలానే అక్క కానీ నేను కానీ మీకు ఏ సపోర్ట్ కావాలన్నా ఖచ్చితంగా మా తరపు నుంచి మేము చేస్తామని చెప్పి సభాపూర్వకంగా మీకు మాటిస్తున్నాము. అదేవిధంగా మీరు చేసే ఈ కార్యక్రమాల వల్ల ఎంతో మంది పేద ప్రజలకి మంచి జరుగుతుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను. కూతురు కూడా డాక్టరే. డాక్టర్ సీటు తెచ్చుకోవడమే చాలా కష్టం. చదివి అంత పెద్ద పెద్ద కాలేజీలలో చదివి ఇక్కడ మన ప్రాంతంలో ఉండి మన వాళ్ళకే సేవ చేయాలనుకోవడం అనేది చాలా ఉన్నతమైన స్వభావాలు కలిగి ఉంటేనే అవి సాధ్యమవుతుంది. వాళ్ళ తల్లిదండ్రుల కోరిక కానివ్వండి, ఆయనకున్న స్వభావరీత్యా కానివ్వండి. మరి ఇన్ని సంవత్సరాలుగా 1991 నుంచి ఇక్కడ హాస్పిటల్ స్థాపించి ఏదైతే ఆ రోజు అనుకున్న కార్యక్రమాన్ని ఎక్కడ కూడా ఆపకుండా ప్రజలకు సేవ చేయాలంటే ఒకవైపు డాక్టర్గా సేవ చేస్తూనే మళ్ళీ సమాజం కోసం కూడా చేయాలనే ఉద్దేశంతోనే కంటిన్యూగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. మన ఊళ్ళో కూడా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, కర్నూలులో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ చాలా తక్కువ మంది ఇటువంటి సేవా తత్పరత కలిగి చేసే వాళ్ళని చాలా తక్కువ చూస్తూ ఉంటాం. దాంట్లో మధుసూదన్ గారు ఒకరు. చాలా సంతోషం సార్. ఇవన్నీ మీరు ఇంకా కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేస్తారని మీ అబ్బాయి కూడా ఇందాక చెప్పారు, మనదీప్ గారు. అబ్బాయి కూడా బాగా చదువుకున్నాడు. అంటే లేటెస్ట్ టెక్నాలజీలో ఇప్పుడు సార్ అంటే పాపం పాత ఆయనకు కొత్త టెక్నాలజీ అంతా సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి సో దాంట్లో కూడా వాళ్ళు నిష్ణాతులు కాబట్టి మనకి మన ప్రాంతంలో ఉన్న అందరికి కూడా అది చాలా ఉపయోగపడే కార్యక్రమాలు ఇట్లాంటివన్నీ కూడా నాకు బాగా గుర్తు. పేదలకు మాత్రమే సేవ చేస్తాడని ఆయనకు స్క్రూటినీ చేసిందని చెప్పారు డాక్టర్ గారు.
నేను లాస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఫోన్ చేశాను. నా కాన్ఫరెన్స్ నుంచి కొంతమంది పేషెంట్స్ వచ్చారు, సార్ మీరు లెటర్ ఇస్తే సార్ ఆపరేషన్ చేస్తారు ఫ్రీగా అని చెప్తే నేను ఫోన్ చేసి లెటర్ పంపించాను. డాక్టర్ గారు మళ్ళీ నాకు ఫోన్ చేశారు, అన్నా మేము ఓన్లీ పేదవాళ్ళకు మాత్రమే చేస్తాను, మీరు దయచేసి నన్ను ఏమనుకోవద్దండి. డాక్టర్ గారు నేను కూడా మీ దగ్గర పేదవాడిని పంపించిన అర్థంతా మీరు కూడా స్క్రూటినీ చేసుకునేది. అంటే చేసే పని ఏదైతే ఉందో స్తోమత ఉన్నవాడు పెట్టుకోగలిగిన వాడు పెట్టుకుంటాడు. సో ఆయన ఒక కార్యక్రమం ఇది నా కోసం నీ కోసం కాకుండా ఒక ఉన్నతమైన భావంతో పెట్టుకొని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పెట్టుకున్న కార్యక్రమం. కాబట్టి మాలాంటి రాజకీయ నాయకులు కానీ ఇంకోరు కానీ తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళ మీద ప్రెజర్ చేయాల్సిన అవసరం లేదు. మా దగ్గరికి రకరకాల ప్రజలు వస్తుంటారు. నిన్న కూడా ఒక ఆయన వచ్చిన పాపం పంపించిన పేదవాడే కాబట్టి పంపించాను, ఎందుకంటే ఇంతకు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. సో ఇటువంటి చేసే కార్యక్రమాలు చేసే వాళ్ళకి మాలాంటి వాళ్ళని ఖచ్చితంగా సపోర్ట్ చేయాలా. ఈ హాస్పిటల్ ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి చెందాలా. ఇంకా చాలా మంది పేదవాళ్ళకి ఇప్పుడు 100 చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఆ రోజు ఆయన ఒక్కడే సరే, దేశంలో నుంచి పెద్ద పెద్ద డాక్టర్లు కూడా వస్తున్నారు, చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీకు బాగా సపోర్ట్ ఉన్నారు కాబట్టి అంత యంగ్స్టర్స్ యూత్ ఉన్నారు. ఇంకా దీన్ని మీరు పెంచాలని చెప్పేసి మా కోరిక, మా విన్నపం. 100 కాకుండా మేక్ 200. ఎందుకంటే మీకు ఎస్టాబ్లిష్మెంట్ ఉంది ఇక్కడ అంతా, దీన్ని ఇంకా మీరు డెవలప్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా చేయండి. మా వంతు సహకారాలు ఖచ్చితంగా మీకు ఎప్పుడు కూడా ఉంటాయి, గవర్నమెంట్ తరఫు నుంచి కానీ మా తరఫు నుంచి కానీ. ఎందుకంటే ఆరోగ్యశ్రీగా ఉంది. సో ఇందాక కూడా డాక్టర్ గారు చెప్తుంటే కొన్ని విషయాలు ఆరోగ్యశ్రీలో, ఎందుకంటే పేషెంట్స్కి చాలామందికి మేము ఈ ఆరోగ్యశ్రీ కిందకి వర్తించని వాళ్ళకు కూడా CMRF కింద మేము ముఖ్యమంత్రి గారిని అడిగి నిధులు తీసుకొచ్చి మీరు ఆసుపత్రిలో ఖర్చు పెట్టుకుంటే డబ్బులు ఆ బిల్స్ తీసుకొచ్చి ఇస్తే మేము చేపిస్తుంటాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుంది. దాదాపు నేను లాస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు నా నియోజకవర్గంలో 22 crores తీసుకొచ్చాను CMRF ఫండ్స్. అంటే ఒక స్థాయి వాళ్ళు కూడా పెట్టుకోలేదు. ఎందుకంటే ఆరోగ్యము ఈరోజు అన్నిటికంటే చాలా కాస్ట్లీ అయిపోయింది వాస్తవం చెప్పాలంటే. అందుకే డాక్టర్ గారు అంటే మాకు కూడా ఇష్టం. ఇంత పరిస్థితుల్లో కూడా ఈ సేవ చేయడం అనేది వాళ్ళ సొంత డబ్బు పెట్టి, ఆయన ఒక్కదాంట్లో కాదు వివిధ రంగాలు. ఈరోజు నాకు అది చూస్తే 6 ఆయన పెట్టాడు చూస్తే మా సూపర్ 6 పథకాలు కూడా గుర్తొచ్చాయి. సో 6 ఏదైతే వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారో అన్ని సొసైటీకి ఉపయోగపడేవి, అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తాం. సో అటువంటిప్పుడు అలాంటి సపోర్ట్, మా లాంటి వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటే, వాళ్ళకి అవసరం లేదు బట్ అవసరం ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. ఇందాక మా వాళ్ళు కొంచెం ఒక ఐడియా కూడా ఇచ్చారు. ఈరోజు నంద్యాల అనేది చిన్న పట్టణం కాదు, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బిగ్. అవునా? ఒకప్పుడు మొదటి నుంచి కూడా నంద్యాల పెద్ద ప్రాంతమే మనకు. ఇంకా ఇది పెరుగుతుంది, జిల్లా అయింది కాబట్టి ఇంకా పెరుగుతుంది. పేషెంట్స్ కూడా ఇంక్రీజ్ అవుతారు డెఫినెట్గా. ఎందుకంటే మన అలవాట్లన్నీ మారిపోతూ ఉన్నాయి కదా, గతంలో లాగా లేవు. కష్టపడి పని చేస్తూ ఉంటే ఇప్పుడు మంచి భోజనం తింటా ఉంటే మంచి ఫుడ్ తింటా ఉంటాయి. ఇప్పుడు అన్నీ మనం తింటా ఉండేటువంటి దరిద్రమే. కాబట్టి జబ్బులు వస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా ఇవేమో మానవు. హాస్పిటల్స్ కూడా ఇంక్రీజ్ కావాల్సిందే. మీరు ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ మీరు పెంచాల్సిందే. పేషెంట్స్కు మీ సేవలు అందించాల్సిందే తప్పకుండా. దాంట్లో ఖచ్చితంగా నేను సహకారం